నుంచి మేము కోడూరు పంచాయతీ బిట్టు 1లో మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి వైసీపీలో కొనసాగుతున్నాము. వైసీపీలో కొనసాగిన తర్వాత మాకు కొన్ని అన్యాయాలు చేశారు. అన్యాయాలు చేసి మమ్మల్ని పార్టీలో మేము 10 సంవత్సరాలుగా కనిపెట్టుకోకుండా కూడా మమ్మల్ని ఏదో చేయాలని చెప్పి చూశారు. తర్వాత మేము టీడీపీ పార్టీలో చేరాలని గంగాధర్ అన్న ఆధ్వర్యంలో సేనన్న, పరంధామన్న, జానకిరామన్న వీళ్ళందరినీ సహకరించి వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరూ మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించారు. వాళ్ళందరి ద్వారా మేము పార్టీకి కొనసాగుతామని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే గెలుచుకుంటాము, పైన చంద్రబాబు నాయుడు సీఎంగా అవ్వాలని కోరుకుంటూ మేము ఈరోజు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ నుంచి వీరబోయిన గంగాధర్ యాదవ్ గారి నాయకత్వంలో మహాలక్ష్మీపురం గ్రామంలో హరిజనవాడ నుంచి తేలిమేటి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో 30 మందికి పైన గతంలో వాళ్ళు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి నాయకత్వం కావాలని, చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యి మంత్రి కావాలని, చంద్రమోహన్ రెడ్డి చేసే అభివృద్ధి పనులు చూసి సంతోషపడి వైసీపీ వీడి వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి రావడం జరిగింది. వీళ్ళందరూ కలిసి భారీ ఎత్తున చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించేదానికి వాళ్ళ శాయశక్తులకు కృషి చేస్తారని మాకు వాళ్ళు చెప్పడం జరిగింది. మేమందరం కలిసి వాళ్ళను కూడా మా పార్టీలోకి ఆహ్వానించి మేమందరం కలిసి చంద్రమోహన్ రెడ్డి కాడికి పోయి వాళ్ళకందరికీ కండువాలు ఇప్పించి వాళ్ళని పార్టీలకు ఆహ్వానించి జయప్రదం చేసేదిగా కోరుతున్నాం. చంద్రమోహన్ రెడ్డి నాయకత్వం, చంద్రమోహన్ రెడ్డి జిందాబాద్, జిందాబాద్, చంద్రమోహన్ రెడ్డి జిందాబాద్, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ జిందాబాద్, చంద్రమోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, 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 చంద్రమోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి.